వేదికపై ఉన్న పెద్దలకి, నరేంద్ర గారి ఫ్యామిలీ మెంబర్స్కి, అభిమానులకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. చాలామంది ఇక్కడ నాకంటే వయసులో చాలా పెద్దగా ఉన్న వాళ్ళు కనబడుతున్నారు. నేను వయసులో మీకంటే చాలా చిన్నవాడిని. నేను తప్పు మాట్లాడితే క్షమించండి. కాకపోతే నేను కొన్ని సూటిగా మాట్లాడాలనిపించింది. ఎందుకంటే టైగర్ నరేంద్ర గారు ఆధిపత్య రాజకీయాల చాటున దాచి ఉన్న ఒక చరిత్ర అని ఎందుకు అనిపించిందంటే, ఇక్కడ చాలా మంది ఓల్డ్ సిటీ నుంచి వచ్చారు, వివిధ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. కానీ నేను చిన్నప్పుడు మాది కరీంనగర్ జిల్లా, రామగుండం, ఇప్పుడు పెద్దపల్లి జిల్లా కిందకి వస్తుంది, రామగుండం గోదావరికి అని. ఎప్పుడో ఒక 10th క్లాస్ చదువుకునేటప్పుడే టైగర్ నరేంద్ర టైగర్ నరేంద్ర టైగర్ నరేంద్ర అని వింటూ ఉండేవాళ్ళు. అదే నాకు ఒక ఇంట్రెస్ట్ ఉండే, ఒక క్యూరియాసిటీ ఉండే, హూ ఇస్ టైగర్ నరేంద్ర అంటే. మా బంధువులు, మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ మాట్లాడుతుంటే, ఆయన గురించి గొప్పగా చెప్తుంటే అప్పుడు ఒక చిన్న ఆశ్చర్యము, లైక్ ఒక హీరోయిజం ఉండేది ఆ మనిషిలో. ఫ్యూచర్లో కలుస్తాం లేదో తెలియదు, కానీ నేను సినిమా ఇండస్ట్రీలో నుంచి వచ్చిన నేను చాలా మంది పోరాట స్ఫూర్తి ఉన్న వాళ్ళకి నేను ఫ్యాన్ని. ఎందుకంటే నా నైపథ్యం అట్లాంటిది. ఎందుకంటే నేను పోరాట స్ఫూర్తి ఉంటే చాలా ఇష్టపడుతుంటాను. సో దానివల్ల నరేంద్ర గారి మీద అభిమానం స్టార్ట్ అయింది. ఎప్పుడో ఆల్మోస్ట్ 90s కాలక్రమేణా హైదరాబాద్ రావడం, ఆ తర్వాత నేను ఇండస్ట్రీ వివిధ దాంట్లో ఉండడం. కానీ ఎప్పుడు ఒక చిన్న వెళ్తుండేది ఏంటంటే, నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను, ఒక విజయవాడ వెళ్ళా చదువు నిమిత్తం. అక్కడ ఇలాంటి పోరాట యోధుడే ఒకతను ఉన్నాడు. అతని పేరు బంగవీటి మోహన్ రంగా. వాళ్ళు బ్రహ్మరథం పడుతుంటారు ఇప్పటికీ. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటో తెలియదు, కానీ టైగర్ నరేంద్ర గారికి ఇలాంటి దుస్థితి, అంటే విగ్రహం పెట్టాలి అని అడుక్కునే స్థితి రావడం మాత్రం మన దౌర్భాగ్యం. అది ఆత్మవిమర్శ చేసుకోవచ్చు. ఎందుకంటే టైగర్ నరేంద్ర గారు ఎలాంటి వారంటే, ప్రజల పక్షాన్ని నిలబడ్డ వ్యక్తి. అంటే నేను ఇక్కడ చాలా మంది ఆయనకు సమకాలికి ఉండొచ్చు. మా జనసేన ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారు ఎప్పుడు చెప్తుంటారు, బాయ్ సాబ్ అలాంటోడు, బాయ్ సాబ్ ఇలాంటి. అంటే ఆయన బిరుదు బాయ్ సాబ్ కావచ్చు, నాకు తెలిసి బాయ్ సాబ్ అని ఇప్పుడు ప్రముఖ మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన్ని బాయ్ సాబ్ అని సంబోధిస్తారని మేము కారులో వస్తుంటే చెప్తున్నాడు. అలాంటి గొప్ప మనిషి విగ్రహానికి గురించి మనం అడుకోవాలా? పాలకులకి లేదు, సోయి లేదు. మనకేమైంది? ఇంతమంది అభిమానులు ఉన్నారు, ఇంతమంది సైన్యం ఉంది. ఆయన గొప్ప జాతిలో పుట్టాడు. ఆ జాతిలో ఉన్న అందరూ ఒక్కసారిగా కలిసి పోరాడితే ఆయనకు 6 అడుగుల స్థలానికి ఒక సమాధి లేదు, ఒక ఘాట్ లేదు. ఇలాంటివన్నీ చాలాసార్లు ఆయన కనిపించారు. అనుకోకుండా ఎప్పుడు అనుకుంటా, ఇట్లా టైగర్ నరేంద్ర ఉండేవారు, ఆయనకి ఏంటి, ఎందుకు ఆయనను ఇట్లా విస్మరించింది ప్రభుత్వాలు, విస్మరించాయి, ఆయనకు ఎందుకు ఒక చరిత్ర, ఒక దాచి ఉన్న పుస్తకం అయిందని చాలాసార్లు అనుకున్నాను. అనుకోకుండా ఒకరోజు కటకం నరసింహరావు గారు పెద్దలు దీని గురించి ఫోన్ చేశారు. మొన్న ఫోన్ చేసి, ఇట్లా టైగర్ నరేంద్ర గారి జయంతి జరుపుకున్నామండి, మీరు రావాలంటే లోపల ఒక టక్కన ఒక చిన్న స్పార్క్, అరే అవునా, ఇప్పటికైనా తన గురించి ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారని అనిపించింది. తర్వాత కనుక్కుంటే తను వాళ్ళ మేనల్లుడు అని తెలిసింది. సంతోషం అనిపించింది. చాలాసార్లు నేను టైగర్ నరేంద్ర గారి పిల్లలు ఎవరు, ఆయన కుమారులు ఎవరు, ఏం చేస్తుంటారు, ఒకతను ప్రీతం బాయ్ అని ఒకతను వచ్చి నేను టైగర్ నరేంద్ర గారు అల్లు ఇట్లా చెప్తుంటే, ఎందుకు అంటే మనము మన పోరాట యోధుల గురించి పాలకులు ఎట్లా విస్మరిస్తారు. అందరూ చెప్పారు, టైగర్ నరేంద్ర గారు తెలంగాణ కోసం ఒక బీజేపీ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టి జనం కోసం తన త్యాగం చేసి టీఆర్ఎస్ లో విలీనం చేసి తెలంగాణ రాష్ట్ర ఆశా సాధన కోసం ఒక్క ఓటుతో 2 స్టేట్ల నుంచి ఒక నినాదంతో
ఆయన లైఫ్ అంతా త్యాగం చేసి, అసలు ఆయన పదవులను త్యాగం చేసి జనం కోసం ఉన్న వ్యక్తిని అందరూ గొప్పగా చెప్తున్నారు. మరి అలాంటి గొప్ప వ్యక్తిని పాలకులు వీరని విస్మరిస్తే మన జాతికి ఏమైంది? మనం కాపాడుకోకూడదా? మనకు ధైర్యం లేదా, దమ్ము లేదా, అలాగే అడిగే సత్తా లేదా? ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే మనం గుర్తురావద్దు. గుండెల్ని నింపుకుంటేనే అలాంటి నాయకుల్ని, మాత్రం నాయకులకు స్ఫూర్తి. ఈ రోజు నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే అలాంటి స్ఫూర్తి పొందిన నాయకుల్లో టైగర్ నరేంద్ర గారు ఒకరు. అలాంటి స్ఫూర్తితో మేము రాజకీయాల్లోకి వచ్చి సంథింగ్ అలా సేవ చేయడానికి వచ్చాం. ఇంకా అలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు డిస్ట్రిక్ట్లలో, వాళ్ళందరినీ ఏకం చేయాలి. అలాంటి స్ఫూర్తి పొందిన నాయకుల్ని మనము తప్పు పాలకులు లేదండి, మన బాధ్యత అది. కటక నరసింహరావు గారు అన్నట్టు మన బాధ్యతగా తీసుకొని ట్యాంక్ బండ్ ఒక్క చోట కాదు, అలాంటి స్ఫూర్తి ఉన్న మహనీయుని ప్రతి చోట విగ్రహం పెట్టించి, ఈ నాయకుడు ఎవరో తెలుసా, జనం కోసం త్యాగం చేసిన నాయకుడని భావి తరాల వాళ్ళకి తెలియజేసే విధంగా ఆయన విగ్రహాలు పెట్టారు. నాట్ ఓన్లీ విగ్రహాలు, ఆ జాతిలో పద్మశాలి జాతికైన దేవుడు అంటారు కదా, పద్మశాలి సంఘంలో ఉన్న ప్రతి దాంట్లో ఆయన విగ్రహం ఉండాలి. కొండా బాపూజీ గారి విగ్రహం ఉన్నట్టు ఆయన విగ్రహం ఉండాలి. ఇవన్నీ స్ఫూర్తి. అది మన దాంట్లో ఒకరు ఇలా ఉన్నారు, మన దాంట్లో అయితే స్ఫూర్తి ఉంది. మనం అలాంటి వాళ్ళని అనుసరించి ఒక హీరోనే ఫాలో అవుతున్నప్పుడు నాయకుడిని ఫాలో అవుతున్న జనరేషన్. మన ప్రాబ్లం ఏంటంటే మనము వాళ్ళని ఎలివేట్ చేయట్లేదు, మర్చిపోతున్నారు. మళ్ళీ మనమే మర్చిపోయారని చెప్తున్నాం. ఈ తప్పు ముందు జరగకుండా నా వంతు, నరసింహారావు గారికి చెప్తున్నాను, నా వంతు అందరూ దేనికోసం వచ్చారు అంటే, చాలా మంది ఈ సభకి వచ్చి నరేంద్ర గారికి జయంతికి నివాళులర్పించడానికి వచ్చాను. కానీ నేను ఆయన మాట వినంగానే నా గుండెలో ఒక స్పార్క్ స్టార్ట్ అయింది. అది నిజంగా చెప్తున్నాను. ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్తూ ఫస్ట్ వరుసలో నేను ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. సో డెఫినెట్ గా సమయం తక్కువ ఉండడం వల్ల నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన, అంటే నాకు అవకాశం ఇది డెస్టినీ క్రియేట్ చేసుకున్నాను. ఎందుకంటే మనసులో ఆయన ఎప్పుడో పెట్టుకోండి కాబట్టి నాకు ఈ మాట్లాడడానికి అవకాశం వచ్చిందని ఫీల్ అవుతున్నాను. ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ, ముఖ్యంగా నరసింహారావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.